నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత నియోజకవర్గం పులివెందుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని చాలా మంది చెప్తూ ఉన్నారు. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాదు, భారతీ గారికే ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీలను నిర్మించిందే భారతీ మేడమే అంటూ కొందరు అంటున్నారు. మరి ఇటీవల కాలంలో జనవరి 23న తన తండ్రి ఈసీ గంగిరెడ్డి వర్ధంతికి పులివెందుల వెళ్తే పులివెందుల ప్రజలు దీనిపైనే ప్రశ్నించారని కొందరు చెప్తున్నారు. అసలు ఇంతకీ వాస్తవం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే. పులివెందుల ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కాదు, ఆయన సతీమణి భారతీ రెడ్డి పైన ఎక్కువ వ్యతిరేకతతో ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీలు నిర్మించేది భారతీ రెడ్డి గారే. ఆయన్ని ఈవెన్ సొంత నియోజకవర్గ ప్రజలకు కూడా దూరం చేస్తుంది భారతీ మేడమే. ఈ నేపథ్యంలోనే ఆమె తన తండ్రి వర్ధంతికి వెళ్ళడం అక్కడ ప్రశ్నించారని కూడా కొందరు చెప్తున్నారంట మేడం. మరి ఇది వాస్తవమే అంటారా? వాస్తవమే అయితే పులివెందుల ప్రజలు భారతీని కాకుండా జగన్మోహన్ రెడ్డి పైన కూడా వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా భారతీ గారు చేసే పనులకి? అంటే వాస్తవం ఎంత ఉందో మనకు తెలియదు, కానీ ఈ మాట అయితే వచ్చింది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే కనుక అయితే మొన్న వాళ్ళ తండ్రి గారి వర్ధంతి అయింది. ఆ వర్ధంతికి ఈవిడ వెళ్ళటం జరిగితే ప్రజలు తిరగబడ్డారు అన్నట్టుగా తెలుస్తోంది. అంటే తిరగబడ్డం అంటే ఏదో మీదకు వచ్చేయడం కాదు అక్కడ. అంటే వాళ్ళు బాధపడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ గురించి మన విజయసాయి రెడ్డి మాట్లాడారు, మనకు గుర్తుంది. కోటరీ వల్లే నువ్వు నష్టపోతున్నావు, ఇప్పటికైనా కళ్ళు తెరువు అని. సో అదే వీళ్ళు వినిపించారా? అసలు ఎందుకు కోటరీ పెట్టారు? ఇవాళ అసలు సజ్జల అనే వ్యక్తి రావడానికి భారతీరెడ్డి కారణం అని అంటారు. భారతీరెడ్డిది ఆయనది ఒకే ఊరు, ఆ రకంగా ఆయన వచ్చారు. ఇంత జరిగినా కూడా మధ్యలో అతను ఎవరు సజ్జల బయటికి వెళ్ళినట్టు వెళ్ళారు, కానీ అంటే కొన్ని రోజులు మాట్లాడకుండా మళ్ళీ ఆయన ప్రెస్ మీట్లు పెట్టామంతా మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఆప్షన్ లేదా? భారతీరెడ్డి ఏం చెప్తే అది చెయ్యాలా? ఈరోజు అసలు జగన్మోహన్ రెడ్డి ఓటమికి భారతీరెడ్డి పరోక్షంగా కారణమయ్యారా? మనం ఇంతకాలం ఏం చెప్పుకుంటున్నాం? వాలంటీర్లో పక్క మరో పక్క సజ్జల దీనికి కారణం అని అనుకున్నాం మనం. కాదు, వీళ్ళెవరు కాదు, మెయిన్గా భారతీరెడ్డి అనేది ఇప్పుడు నిన్న మనకి ఆ మాటలను బట్టి అర్థమవుతుంది. సో అంటే భారతీరెడ్డికి రాజకీయాలు తెలియకపోయినా తొందరపాటు నిర్ణయాలతోటి లేదు, ఆయన చుట్టూ కోటరీ కట్టించి అంటే జగన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని అనుకున్నారా? అసలు ఈ తప్పులన్నీ చేయడానికి భారతీరెడ్డి కారణం అని వాళ్ళ సందేహం వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి తెలిసి చేశాడా, తెలియక చేశాడా? లేకపోతే జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండానే ఇవన్నీ జరిగాయా? కానీ బలయ్యేది జగన్మోహన్ రెడ్డి. చూసారా ఎంత సందేహాలు వస్తాయో మనకి. ఇంకొకటి మీరు గమనిస్తే కనుక ఎన్నికల ముందు ఆవిడ పులివెందులు వెళ్ళి ప్రజలతో మమేకం అవ్వాలనుకుంటే ఒక రైతు వాళ్ళ చుట్టమే వచ్చి నిలదీశాడు. అసలు పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి, మీ ఆయన ఫోటో ఎందుకుంది అని ఆవిడ నీళ్ళు నమిలింది. దాని మీద నిన్న ఒక ఆయన, ఒక వైసీపీ పేటీఎం, మనందరికీ తెలుసులేండి, ఆయన ఒక వివరణ ఇస్తూ, ఇప్పుడు గాంధీ గారి బొమ్మ ప్రతి నోటు మీద ఉంటుంది కదా, అయితే అది గాంధీ గారిదేనా? కాదు కదా. అలాగే పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే ఏమవుతుంది? పట్టాదారు పాస్ పుస్తకం జగన్మోహన్ రెడ్డికి సొంతం అవ్వదు కదా. ఇది వితండవాదన కాదా? గాంధీ గారు ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? నక్కకి నాగలోకానికి ఉన్నది తేడా ఉందా? ఏం మాట్లాడుతున్నారు? అంటే మనుషులు రాను ఎట్లా తయారవుతున్నారో చూడండి. ప్రతిదాన్ని సమర్థించుకునే నేపథ్యంలో వాళ్ళు అసలు ఏం పోలికలు తెస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లే. అంటే జగన్మోహన్ రెడ్డి స్థాయిని పెంచాలి అనుకోవచ్చు, కానీ గాంధీ గారి స్థాయిని తగ్గించకండి మీరు. యూ డోంట్ హ్యావ్ ఎ రైట్. అంటే ఎక్కడికి వెళ్తున్నారు? అంటే డబ్బు అనేది ఇట్లా చేయిస్తోందా వీళ్ళకి? నెల నెల వచ్చే ప్యాకేజీ లేదు. నిజంగా మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారా? ఒక్క నెల అందరికీ పేమెంట్స్ ఆపేయమనండి జగన్మోహన్ రెడ్డిని. ఊరికే సరదాగా చెప్తున్నా, వెంటనే మనస్తత్వాలు అర్థమవుతాయిగా. ఇప్పుడు మిమ్మల్ని మీరు పొగిడించుకోవటానికి ఇంత డబ్బులు తగలేసి అది కూడా ప్రజాధనమే. ఈరోజు అసలు జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ఉండడానికి వీళ్ళందరూ కూడా ఒక కారణమే. ఒకడు అమరావతి వేశ్యల రాజధాని అంటాడు, ఇంకోటి మాట్లాడతాడు. ఆ ఈశ్వరని ఆయన రెచ్చిపోయి కొట్టండి చప్పట్లు,
అంటే బాజాలు కావాలి, దండలు వేయండి అన్నాడు. ఆయన వెళ్ళి లోపల నిద్రపోయాడు. అందుకని అంటే నేను అనేది మన చుట్టూ ఉండేవాళ్ళు ఎవరు, అసలు మన పార్టీ విధి విధానాలు ఏంటి, ఇవేవీ లేకుండా ఇప్పుడు తెలుగుదేశానికి వైసీపీకి ఉండే తేడా మీకు అర్థమవుతుందిగా. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ కేసులో అరెస్ట్ అయినా పార్టీ పగ్గాలన్నీ కూడా భారతికి ఇస్తారు అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే సొంత నియోజకవర్గ ప్రజలే ఆమె పైన వ్యతిరేకత చూపితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఏముండదు, ఇప్పుడు అసలు వైసీపీ ఉండదు. ఇప్పుడు నేను అనేది అదేనండి, ఏదో పేనుకు పెత్తనం ఇస్తే ఏదో చేసింది, అట్లా ఉండకూడదు కదా. ఇప్పుడు ఇంతమంది మీరు తెలుగుదేశంలో చూశారు, లక్ష్మీపార్వతి వల్ల ఎన్టీ రామారావు గారు అధోపాతాళానికి వెళ్ళారు కదా. బసవ తారకం గారి వల్ల వెళ్ళారా? భువనేశ్వర్ గారి వల్ల చంద్రబాబు గారు వెళ్ళారా? అంటే మాటకి. స్టాలిన్ భార్య ఎప్పుడైనా బయటకు వచ్చారా ఆవిడ? మీరు చూడండి కావాలంటే. ఇవాళ రేవంత్ రెడ్డి గారి భార్య ఉన్నారు, ఎంత మంచిగా ఎంత పద్ధతిగా ఉంటుంది ఆవిడ. అంటే నేను అనేది ఏంటంటే, మీరు రాజకీయాల్లోకి రావడం ఆడవాళ్ళు తప్పని నేను అంటల్లా, కానీ మనం ఏ రకంగా ఉండాలి. వాళ్ళ భారతీరెడ్డి వల్ల ఇంత నష్టం జరిగిందంటే ఇవాళ ప్రజలు నిలబెట్టారంటే ఎవరు నష్టపోయారు? ఆవిడ భర్తే నష్టపోయారు, తద్వారా పార్టీ నష్టపోయింది. ఇప్పుడు అసలు భారతీరెడ్డి గారు లాంటి వాళ్ళు ఇంత వ్యాపారాలు చేస్తున్నారు, ఒక మీడియా నడుపుతున్నారు కాబట్టి ఆవిడ ఏం చేసి ఉండొచ్చు అంటే, ఇలాంటి పనికిమాల భజన పనులు అందరినీ తీసేసి హూ ఈజ్ రియల్ అంటే జెన్యున్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గురించి మంచి చెడు ఇస్తారు, విశ్లేషణ కావాలి. ఎప్పుడూ కూడా మన గురించి కరెక్ట్గా విమర్శ చేసే వాళ్ళని మన చుట్టూ పెట్టుకోవాలి, కోపం తెచ్చుకోకూడదు. అసలు అలాంటి వాళ్ళని పెట్టుకుని ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు కళ్ళు మూసుకుని ఉండేవాడు కదా. ఏ ముఖ్యమంత్రి అయినా మంచి చెడు తెలుసుకోవాలండి, విమర్శ తీసుకోవాలి, విమర్శ లోతులకు వెళ్ళాలి. ఎందుకన్నారు అనే వాళ్ళ మీద కోపం పెట్టుకోవటం కాదు. అది లేకపోబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి రకంగా ఉన్నాడు. ఇంకొకటి, ఇవాళ అసలు భారతీరెడ్డి అంత మాట అనిపించుకుందంటే నిప్పులేందే పొగొస్తుందా? ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా నమ్ముతున్నాడు అంటే నేను భారతీరెడ్డిని నమ్మకపోవడం గురించి చెప్పట్లా, ఇంకా తన చుట్టూ ఉండే వాళ్ళని నమ్మడం గురించి చెప్తున్నా, ఇంకా సజ్జలు నమ్మడం గురించి చెప్తున్నా. ఒకవేళ భారతీరెడ్డికి అంత తెలివితేటలు లేకపోతే ఈ రకమైనవి, ఇది సజ్జలు తప్ప. అంటే ఇప్పుడు మిమ్మల్ని నమ్మి నేను ఒక పని అప్పచెప్తానండి, మీరు నా మీదే స్వారీ చేస్తే ఇది ఆ రకంగా అనిపిస్తుంది. తెలియదు మనకి, పెద్ద పెద్ద ఇళ్లలో ఇలాగే కదా జరుగుతాయి. అది అందుకని ఇవాళ భారతీరెడ్డి గారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి, పార్టీని ఏ రకంగా నిలబెట్టగలము అని ఆలోచించాలి తప్ప ఇంకా పతనానికి తీసుకెళ్ళాలి అనుకుంటే ప్రజలు చెప్పిందే కరెక్ట్ అవుతుంది. రేపు పొద్దున పులివెందుల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిల్చున్నా, లేదు ఈవిడ భారతీరెడ్డి నిల్చోవాలనుకున్నా అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.